బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జున్ వారికి, వేదవ్యాస భగవాన్ల వారికి, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని ఆఖరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం, మోక్ష సన్యాస యోగాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ మోక్షం కావాలి. ఎవరిని కదిపితే చాలరా బాబు, పడింది చాలు, ఇంకొద్దు, ఇంకా మాకు ఈ జన్మ వద్దు, మాకు మోక్షం కావాలి, ఆ మోక్షానికి ఏం కావాలంటే అది చేస్తాము, ఎవరు ఏం చెప్పినా చేయడానికి రెడీ. ఎవరికైనా డబ్బులు ఇస్తే మోక్షం ఇప్పిస్తారంటే దానికి కూడా రెడీ. మోక్షం కోసం అంత డిమాండ్ ఉంది ఈ భూమి మీద. మానవుల్లో మోక్షం కోసం అంత డిమాండ్ ఉంది, అవునా కదా? అయితే మోక్షం ఎలా వస్తుందయ్యా అంటే, సన్యసిస్తే మోక్షం వస్తుంది. మోక్ష సన్యాస యోగం, ఈ అధ్యాయం యొక్క పేరు మోక్ష సన్యాస యోగం. ఓకే, సన్యాసం. సన్యాసం అంటే ఏంటండి? పిల్లల్ని, భార్య బిడ్డల్ని, ఇల్లు వాకిలి, మా కోరికలు, ఇష్టాలు, కష్టాలు అన్ని వదిలేయాలా? అదే సన్యాసమా అని మనకు డౌట్ వస్తుంది. దాని వివరణ ఈ అధ్యాయంలో ఇస్తారు. సన్యాసం అంటే ఏమీ వదలక్కర్లా. అయితే దేన్ని వదులుతామో అది మనల్ని బంధ విముక్తుల్ని చెయ్యాలే గాని మళ్ళీ కొత్త బంధాల్లో ఇరికించకూడదు. అటువంటిది మోక్షం. బంధనాల నుంచి విముక్తిని, బంధాలు కాదు బంధనాలు అంటే రుణ విముక్తుల్ని చేసేటట్టుగా వదలడం. ఏం వదులుతామో దాని నుంచి మనకి రుణం విముక్తి అవ్వాలి, కానీ కొత్త రుణం తయారవ్వకూడదు, కొత్త బంధనంగా తయారవ్వకూడదు. పాత వదులుతాం, కొత్త తయారు చేస్తాం, ఇంకేం లాభం? ఇంకది ఎక్కడ మోక్షం అవుతుంది? మోక్షం అంటే సన్యాసం మోక్షాన్ని ఇవ్వాలే గాని కొత్త బంధనాల్లో ఇరికించకూడదు. కొత్త బంధనాల్లోన, లేదంటే బంధాల్లోన, లేదంటే ఇంకా సింపుల్ గా మన భాష చెప్పాలంటే అటాచ్మెంట్స్, కొత్త అటాచ్మెంట్స్ కి అలవాటు, మనల్ని కొత్త అటాచ్మెంట్స్ లో మనల్ని ఇరికించేది మోక్షం కాదు. అది మనకి మనమే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనము డ్రీమ్స్ ద్వారా వంశీసార్ పుణ్యమా అని కళల ప్రపంచానికి కనెక్ట్ అయ్యాం, కర్మ సిద్ధాంతానికి కూడా కనెక్ట్ అయ్యాం కదా. కళల ద్వారా కర్మల్ని చూసుకుంటున్నాం. గత జన్మలో చేసిన దుష్కర్మల్ని కావచ్చు, సత్కర్మల్ని కావచ్చు, అప్పుడు మనకి ఏది అవసరమో అది మాస్టర్స్ చూపిస్తున్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మంచి కర్మల్ని కూడా అడగండి, మంచి కర్మలు కూడా చూసుకోండి అంటారు. కరెక్టే, మంచి కర్మలు కూడా చూసుకోవాలి. కొంచెం మనకి ఉత్సాహం ఉండడానికి, అయ్యో నేను అన్ని దుర్మార్గాలే చేశానా, మంచి పని ఏమీ చేయలేదా అనే ఒక డౌట్ వచ్చినప్పుడు మనకి ప్రోత్సాహకంగా ఉండడానికి ఓకే. కానీ ఇక్కడ మనం మన లెర్నింగ్ ఎక్కడ తప్పుతాము అంటే, బాధ ద్వారా, ఇచ్చిన పెయిన్ ద్వారా బాధని అవగాహన చేసుకుంటూ, బాధపడుతూ బాధని అవగాహన చేసుకుంటూ మనం నేర్చుకునే విషయము సుస్థిరంగా ఉంటది. దాని పునాది దిట్టంగా ఉంటది, స్ట్రాంగ్గా ఉంటది. అంటే ఒక సమస్య నేర్పించే పాఠము చాలా బలంగా ఉంటది. ఒక సంతోషం నేర్పించే పాఠము అంత లోతుగా ఉండదు, కానీ ఒక దుఃఖం నేర్పించే పాఠం చాలా లోతుగా ఉంటది. అంటే మన లోతుల్లో పాతుకుపోతుంది. పొరపాటును కూడా ఇటువంటి పని చెయ్యకూడదు అని మన చేత, మన అంతరంగం నుంచి భావన రప్పిస్తుంది. అందుకు దుష్కర్మల్ని అడగమనేది. అది కూడా ఏ బాధపడుతున్నారో ఆ బాధకి సంబంధించి అడగండి. ఎక్కడో ఎవరో ఏదో అని కాదు. మనకి సడన్ గా ఒక పెయిన్ వచ్చింది, ఎవరి కష్టమో విన్నాం, మన హృదయం ద్రవించిపోయింది. వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రారంధం.
బట్ నాకెందుకు ఇలాంటి ఎమోషన్ వస్తుంది? ఇక్కడ ఏదో నేర్చుకోవాల్సింది ఉంది, ఏదో తెలుసుకోవాల్సిన రహస్యం అయితే ఉంది అని అడగడం. ఇలాగా ఒక కారణాన్ని పట్టుకొని, అంటే ఒక ఎమోషన్, మనలో వచ్చే ఒక భావోద్వేగాన్ని పట్టుకొని దానికి సంబంధించి అడగడం వల్ల ఆ యాంగిల్లో మనం మిస్ అయిన నాలెడ్జ్ని, మనం ఇచ్చిన పెయిన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇలాగా గతంలో చేసిన దుష్కర్మకి క్షమాపణ అడుగుతున్నాం. ఇంతవరకు బాగానే ఉన్నాం. కానీ అటువంటి తప్పి మళ్ళీ చెయ్యకుండా ఉండాలి కదా. గత బంధనం నుంచి విడుదల పొందుతున్నాం. అటువంటి బంధనమే మళ్ళీ మనకి వేసుకోకూడదు కదా. అటువంటి సేమ్ బంధనం, అంటే అటువంటి సేమ్ పొరపాటు, అటువంటి సేమ్ తప్పు మళ్ళీ మనం చెయ్యకూడదు కదా. ఇప్పుడు ఒక కుండ ఉంది, ఆ కుండకి ఒక కన్నం ఉంది. ఆ కుండలో నీళ్లు పోస్తున్నాం, ఆ కన్నం ద్వారా నీళ్లు పోతున్నాయి. అయ్యో, ఈ కన్నం ద్వారా నీళ్లు పోతున్నాయని ఈ కన్నాన్ని కప్పేసి కుండకి కన్నం ఉండి తీరాలి కావాలనుకుని పక్కన ఇంకో కన్నం పెడితే నీళ్లు పోవడం అనేది ఆగుతాదా? కుండ ఎప్పటికైనా నిండుతాదా? నిండదు కదా. అంటే గతాన్ని సరిచేయడం ఎంత అవసరమో, ప్రస్తుతంలో భవిష్యత్తులో అదే పొరపాటు రిపీట్ చేయకుండా ఉండడం కూడా అంతే అవసరం. అప్పుడు మనకి మోక్షం యొక్క అనుభవం కలుగుతుంది. సన్యాసం మోక్షాన్ని ఇవ్వాలే గాని కొత్త బంధనాల్లో ఇరికించకూడదు. అటువంటి సన్యాసం నాకు కావాలి అని అర్జునుడు అడుగుతాడు. అందుకే ఈ అధ్యాయానికి మోక్ష సన్యాస యోగం అని పెట్టారు. ఏ సన్యాసం అయితే మనకి మోక్షాన్ని ఇస్తుందో ఆ సన్యాసాన్ని మనం స్వీకరించాలి. ఇది ఎలాగా? ఓవరాల్గా ఏంటంటే విడిచిపెట్టడం. న్యాసం అంటే విడిచిపెట్టడం. సన్యాసం మంచి న్యాసం అంటే మంచిని విడిచిపెట్టమని కాదు. దేన్ని విడిచిపెడితే మనకి అంతరంగంలో సుఖము, శాంతి, మనకి మంచి జరుగుతుందో దాన్ని విడిచిపెట్టడం. అది ఎలా అనేది ఈ అధ్యాయంలో నేర్పిస్తారు. ఇంకోటి ఏంటంటే మొత్తం భగవద్గీతలో ఉన్న మొదటి చాప్టర్ వదిలేసి ఈ చాప్టర్ వదిలేస్తే ఈ 16 అధ్యాయాల్లో ఏ జ్ఞానాన్ని అయితే అందించారో ఆ జ్ఞానాన్ని అంతని క్రోడీకరించి ఒక చిన్న అవుట్లైన్ లాగా చేస్తే ఏమవుతుందో అది ఈ చాప్టర్ అన్నమాట. అయితే ఇదొక్కటి చదివితే సరిపోతుంది కదా అండి అంటే సరిపోతుంది. కానీ దీని యొక్క బేస్, అంటే డిగ్రీ చదివేస్తే డిగ్రీ ఇచ్చేస్తారు కదా, డైరెక్ట్గా డిగ్రీలోనే జాయిన్ అయిపోవచ్చు కదా అంటే ఎస్, కుదురుతుంది. ఆ డిగ్రీ సర్టిఫికెట్, డిగ్రీలో అడ్మిషన్ కావాలి అంటే మన దగ్గర ఇంటర్ సర్టిఫికెట్ ఉండాలి, 10th సర్టిఫికెట్ కూడా ఉండాలి. అప్పుడే డిగ్రీలోకి అడ్మిషన్ ఇస్తారు కదా. ఈ అధ్యాయం అర్థం అవ్వాలన్నా, ఇందులోన చెప్పిన అవుట్లైన్ లాంటి విషయాలు తెలుసుకోవాలన్నా, కనీసం అది ఆచరించాలన్నా కూడా వీటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ముందు చాప్టర్స్లో ఉంది. ఇక్కడ ఇచ్చిన 1 లైన్ ఆన్సర్స్ తాలుగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ముందు చాప్టర్స్లో ఉంది. ప్రతిదాన్ని మనం అక్కడ ముందుకు కనెక్ట్ చేయొచ్చు. కాబట్టి భగవద్గీతలో ప్రతి పదము ముఖ్యమైనదే, అవసరమైనదే. అవసరం లేని పదం అనేది ఇక్కడ లేదు, అస్సలు లేదు. ప్రతిదీ ఆచరణాత్మకమైనదే. ఆచరించ ఆ ఆచరించకపోయినా పర్వాలేదు అనేది ఏమీ లేదు. సందర్భానుసారం ఏమేం కావాలో దాన్ని ఆచరించడానికి ప్రతి సందర్భాన్ని కూడా భగవంతుడే ఆలోచించి ఈ సందర్భంలో ఇలా ఉండు, ఈ సందర్భంలో ఇలా ఉండు, ఈ సందర్భంలో ఇలా ఉండు, నీ సమస్య ఇటువంటిదైతే ఇటువంటి పరిష్కారం ఉంది, నీ సమస్య ఇటువంటిదైతే ఇటువంటి పరిష్కారం ఉంది, ఇలాగా మనకి అందించారు. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఇది మోక్ష సన్యాస యోగం. ఇక్కడ ఏం చేస్తారంటే మనం చేసే ప్రతి పనిని, అంటే మన భావనలు, ఒక త్యాగం కావచ్చు, ధ్యానం కావచ్చు, కర్మ కావచ్చు, కర్త కావచ్చు, సుఖం కావచ్చు, వీటన్నింటిని కూడా, సుఖం అనేది ఒక మాటే. అయితే ఆ సుఖము ఎటువంటి విషయాలలో మనం సుఖాన్ని వెతుక్కుంటున్నాం? మన దృష్టిలో సుఖం అంటే ఏంటి?
అది మనం అనుభవిస్తున్న సుఖము రాజస సుఖమా, సాత్విక సుఖమా, తామస సుఖమా? ఇలాగ గుణాల్లో విభజిస్తారు. సుఖాన్ని గుణాలలో విభజిస్తారు. దాన్ని బట్టి మనం మన ఆత్మలో ఉన్న గుణమేంటి, మనం ప్రదర్శిస్తున్న గుణమేంటి, ఆ గుణము ఎటువంటి బంధనంలోకి మనల్ని తీసుకెళ్తాది, ఆ బంధనాల నుంచి విడుదల మనం ఎలా పొందొచ్చు, ఇవి నేర్పిస్తారు ఈ అధ్యాయంలో. అంటే ఇంకా లోతుగా విశ్లేషణ అన్నమాట. ఇంకా డీప్ ఇంకా డీప్ ఇంకా డీప్గా విశ్లేషణ, లోతైన విశ్లేషణ అందిస్తారు ఈ అధ్యాయంలో. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఈ అధ్యాయం అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలైంది. అర్జునుడు మోక్ష సన్యాస యోగంలో చెప్పిన విషయాలన్నీ, సారీ, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో గుణాలకి గుణాలని బేస్ చేసుకొని ధ్యానము, దానము, యజ్ఞము, తపస్సు, ఆహారము, ఆరాధనలు, వీటన్నిటికి సంబంధించి ఆ దేన్ని ఇష్టపడుతున్నామో మనం ఆ గుణంలో ఉన్నాము అని చెప్పి, ఓం తత్ సత్ ఈ 3 పదాలు కూడా పరమాత్మ నామాలే అని చెప్పి ఏమంటారు? అసత్, ఈ విశ్వాసం లేనివాడు ఏం చేసినా కూడా ఈ శ్రద్ధ లేనివాడు అసత్తు, ఏ ఫలితాన్ని ఇక్కడ కానీ పరలోకంలో కానీ ఇహలోకంలో ఎక్కడ ఏ ఫలితాన్ని పొందలేడు అని చెప్తారు. చెప్పాక అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తారు. చూడండి అర్జునుడికి ఒక ప్రశ్న. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరుగా తెలుసుకొనగోరుచున్నాను. సన్యాసతత్వాన్ని, త్యాగతత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి? అంతకుముందు శ్రద్ధాత్రయంలో త్యాగం గురించి చెప్పారు. సాత్విక త్యాగము, రాజస త్యాగము, తామస త్యాగము. అండ్ మనకి దైవాసుర సంపత్ విభాగ యోగంలోన త్యాగం అంటే ఏంటి అంటే కర్తవ్య కర్మల్ని, శాస్త్రోక్తంగా చేయవలసిన కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తూ దాని ఫలితాన్ని విడిచిపెట్టడమే త్యాగము అని మనకి వివరించారు కదా. ఇక్కడ అర్జునులు వారు త్యాగం గురించి, సన్యాసం గురించి విడివిడిగా తెలుసుకోవాలనుకుంటున్నా అని ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించారు? ఎందుకంటే ఆయనకి మోక్షం కావాలి. ఇప్పుడు నేను త్యాగం చేయాలా, సన్యాసం చేయాలా? దేన్ని త్యజించాలి, దేన్ని సన్యసించాలి? అసలు నేను ఎలా ఉండాలి, నేను దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి అనే ఒక సంశయం వచ్చింది ఆయన. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఏంటి? మోక్షం. ఇక్కడ మోక్షం అంటే ఏంటి? బాధల నుంచి, బంధనాల నుంచి విడుదల అనే భావన. నేను విడుదలగా ఉన్నాను, ఫ్రీడమ్, స్వేచ్ఛ, లిబర్టీ. ఇంకా ఈజీగా చెప్పాలంటే లిబర్టీ, విడుదల. అన్నింటి నుంచి నేను ఇరుక్కుపోయాను సుమా, నేను బంధింపబడ్డాను సుమా అని మనం అనుకునే ప్రతి దాని నుంచి విడుదల, అది మోక్షం. జీవించి ఉండగానే మోక్షం, శరీరం విడిచిపెట్టిన తర్వాత కాదు, బ్రతికుండగానే మోక్షం. అది ఎలా, అది సాధించాలి అనేది అర్జున్ వాళ్ళ తపన. ఓకే, దానికి భగవంతుడు ఇస్తున్న సమాధానం. ఈ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం అండి, 78 శ్లోకాలు ఉంటాయి. అంతేకాకుండా అంశాలు, రకరకాల అంశాలు ఉంటాయి, రకరకాల విషయాలు ఉంటాయి. ఈ విషయాలన్నిటినీ మనం తెలుసుకుంటూ పోదాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న అయింది కదా. భగవాను వాచ, శ్రీ భగవానుడు పలికెను. ఏమన్నారో చూద్దాం. శ్రీ భగవానుడు పలికెను, 2వ శ్లోకం అండి. అందరి దగ్గర పీడిఎఫ్ ఉంది కదా, ఒకసారి శ్లోకంలోని పదాలను చూసుకోండి. శ్రీ భగవానుడు పలికెను, కామ్య కర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు, కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వ కర్మల ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. కొందరు విద్వాంసులు, ఇది 3వ శ్లోకం, 2 and 3 కలిపి చూద్దాం. ఎందుకంటే ఇది సమాజంలో విద్వాంసులు, పండితులు, జ్ఞానాన్ని తెలిసిన వారు, తెలుసుకున్నవారు, అధ్యయనం చేస్తున్నవారు ఒక్కొక్కల పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తారు. సో 2 కలిపి చూద్దాం. 3వ శ్లోకం,
కొందరు విద్వాంసులు కర్మలన్నీను దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని అందురు. కానీ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అందురు. 4 దృక్కోణాలు చెప్పారు ఇక్కడ. ఒక 4 రకాల దృక్కోణాలు. అంటే ఇక్కడ సమాజంలోన ఆ ఒక 4 టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఎవరెవరు ఎలా ఫీల్ అవుతున్నారు త్యాగం గురించి, లేదంటే సన్యాసం గురించి, ఎవరి ఒపీనియన్ ఏంటి అనేది చెప్తున్నారు. చూడండి, కొంతమంది పండితులంట కామ్య కర్మల త్యాగమునే సన్యాసం అని. కామ్య కర్మలు అంటే మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి మనం చేసే పనులు. కోరికలు, కామము అంటే కోరిక. ఓకే, ఆ కోరికని నెరవేర్చుకోవడానికి మనం చేసే పనులు. మనలో ఏదో ఒక కోరిక కలిగింది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం చేసే పనులు. ఈ కామ్య కర్మల త్యాగమునే, కోరిక వద్దు, దానికోసం ప్రయత్నం వద్దు, రెండూ వదిలేయి, ఆ రెండింటిని విడిచిపెట్టడమే సన్యాసం. త్యజించడం, త్యాగం అంటే త్యజించడం, విడిచిపెట్టడం, అదే సన్యాసం అని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ఒపీనియన్ నెంబర్ 1. నెక్స్ట్, కానీ విచక్షణాశీలురైన మరికొందరు, అంటే కొంచెం విచక్షణ, అంటే తమ ఏంటి విచక్షణ జ్ఞానాన్ని బాగా పదునబెట్టి బుద్ధిని కొంత వికసింప చేసుకున్న వాళ్ళు, విచక్షణాశీలురైన కొంచెం విచక్షణతో ఆలోచించే వాళ్ళు మాత్రము సర్వకర్మల ఫలములను త్యజించుట త్యాగమని పేర్కొందురు. కర్మ ఫలాలని ఎన్ని పనులైనా చేసుకో, ఏ పనైనా చేసుకో, పనితోనే నీకు సంబంధం, ఫలితంలో నీకు సంబంధం లేదు. ఫలితం ఏదైనా రాని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు, ఫలితాన్ని విడిచిపెట్టు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమందిది. దీన్నే ఎక్స్క్యూజ్ మీ దీన్నే త్యాగము అని మరికొందరు అంటారు. విచక్షణాశీలురైన మరికొందరు కర్మఫలములను త్యజించడం, సర్వకర్మల అన్ని కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టడమే సన్యాసం అని అంటారు. ఇది సెకండ్ ఒపీనియన్. ఇప్పుడు మూడో ఒపీనియన్. కొందరు విద్వాంసులు కర్మలన్నీను దోషయుక్తములే, కర్మలన్నీ దోషయుక్తములే, ఏ కర్మైనా చెయ్యు, అందులో దోషం లేకుండా ఉండదు. ఏదో తప్పు ఉంటుంది, ఏదో పొరపాటు ఉంటుంది, ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది, అది నిన్ను బంధించేస్తుంది. ఏ కర్మైనా చెయ్యు, ప్రతి కర్మ దోషయుక్తములే కావున వాటిని త్యజింపవలెనని అందరూ. కర్మలన్నీ దోషయుక్తంలే కాబట్టి కర్మల్నే వదిలేయాలి, అసలు పని చెయ్యొద్దబ్బా. ఏ పని చేస్తే ఏదో వస్తుందో, కరవమంటే పాముకు కోపము, కరవమంటే కప్పకు కోపము, విడవమంటే పాముకు కోపం అని ఏం చేసినా తప్పే. కాబట్టి అసలు పనులే చెయ్యొద్దు, పనులనే విడిచిపెట్టేద్దాం, వాటిని కావున వాటిని త్యజింపవలనని మరికొందరు అంటారు. ఇది ఒపీనియన్ నెంబర్ 3. అంటే ఈ సృష్టిలో మానవ సమాజంలో ఉన్న రకరకాల ఒపీనియన్స్. కానీ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అందరూ. పనులన్నీ విడిచిపెట్టేస్తే ఎలాగవుతుంది? యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఇలాంటి పనులు చెయ్యాలి, విడిచిపెట్టకూడదు అనేది మరికొందరి అభిప్రాయం. ఓకే, మరికొంతమంది ఈ విధంగా అంటారు అని ఈ సమాజంలో ఉన్న 4 రకాల అభిప్రాయాలని భగవంతుడు ఇక్కడ తెలియజేశారు. 2, 3 ఈ 2 శ్లోకాల్లో అర్జునుడు అడిగిన ప్రశ్నకి, త్యాగము గురించి, సన్యాసం గురించి విడివిడిగా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. అయితే 4వ శ్లోకం చూడండి. ఓ పురుష శ్రేష్ఠ అర్జున, పురుష శ్రేష్ఠ, పురుషులలో శ్రేష్ఠుడిని కావాలనే తపనతో ఉన్న అర్జున. పురుషుడు అంటే ఆత్మ, ఇక్కడ ఉన్న ఆత్మల్లో, లేదంటే జీవాత్మల్లో నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని, ఉత్తమంగా ఉండాలని ప్రయత్నిస్తున్న ఓ అర్జున, సన్యాసము త్యాగము అను 2 విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. సన్యాసం గురించి, త్యాగం గురించి, రెండింటి గురించి అడిగావు కదా, ముందు త్యాగం గురించి చెప్తా. ఇప్పుడు వరకు ఏంటి, సమాజంలో ఉండే అభిప్రాయాన్ని తెలియజేశారు, ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా అని చెప్తున్నారు.
కృష్ణుడు ఎప్పుడు ఇదే కరెక్టు, ఇదే ఇలానే ఉండాలి, ఇంతకు మించి సమాధానం లేదు, ఇంతకు మించి పరిష్కారం లేదు, ఇంతకు మించి జ్ఞానం లేదు అని ఇదే ఫైనల్ అన్నట్టుగా ఎప్పుడూ చెప్పరు. ఇది నా అభిప్రాయము అని చెప్తారు. అంటే నా అనుభవ జ్ఞానం ఇలా చెప్తుంది, ఇది నాకు అనుభవం, నా అనుభవాన్ని నేను తెలియజేయగలను, ఇన్ని జన్మలుగా నేను నేర్చుకున్నదే నేను నీకు చెప్పగలను, నాకు తెలియంది నేను చెప్పలేను. సో ఇది నా ఒపీనియన్. త్యాగం గురించి ముందు చెప్తా, త్యాగం వచ్చి నా నిశ్చయమును వినుము. నా నిశ్చయం, నా ఒపీనియన్ ఏంటో, నా అభిప్రాయం ఏంటో నిశ్చయంగా నేను ఇది విశ్వసిస్తున్నాను. త్యాగం అంటే ఇది అనేది నా విశ్వాసం, నా విశ్వాసాన్ని నీకు తెలియజేస్తున్నా. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అను 3 విధములుగా చెప్పబడినది. త్యాగం కూడా సాత్వికం, రాజసం, తామసం అని 3 రకాలుగా చెప్పబడినది. అంటే మనం త్యాగం ఏం విడిచిపెట్టినా, నీకోసం ఇది చేశాను, నీకోసం అది చేశాను, మా ఇష్టాలని చంపుకున్నాము, లేదంటే నా ఆపర్చునిటీస్ని వదులుకున్నాను, నా అవకాశాలని వదులుకున్నాను, నేను వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళడం మానేశాను, నేను త్యాగం చేశాను అని చెప్తూ ఉంటాం. ఈ త్యాగం అనే పదం మనం బాగా వాడుతుంటాం. అయితే ఈ రోజు నుంచి మనము చేస్తున్న త్యాగము సాత్వికమా, రాజసమా, తామసమా చెక్ చేసుకోవాలి. ఇక్కడంతా చెకింగేనండి, మొత్తం సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ స్టూడెంట్ మనమే, ఎగ్జామినరు మనమే, క్వశ్చన్ పేపర్ తయారు చేసేది మనమే, దాన్ని కరెక్షన్ చేసేది మనమే, దాని మార్కులు వేసుకునేది మనమే, కావాలంటే మళ్ళీ ఎక్కువ మార్కుల కోసం రీ ఎగ్జామ్ పెట్టుకునేది కూడా మనమే. కాబట్టి ఎదుటి వాడిని చెక్ చేయకండి దయచేసి. వాడిలో ఏముంది, వీడిలో ఏముందని ఈ చెకింగ్ పక్కవాడి కోసం కాదు, స్వయం సెల్ఫ్ చెకింగ్, స్వీయ పరిశీలన, ఆత్మ పరిశీలన. మనం మనల్ని పరీక్షించుకోవడానికి ఈ జ్ఞానం మనకు అందించబడింది. ఓకే, అయితే ఇంకేం చెప్తున్నారు? సాత్విక త్యాగం అంటే ఏంటి, రాజస త్యాగం అంటే ఏంటి, తామస త్యాగం అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తారనమాట. 5, 6, 7 చూద్దాం. యజ్ఞదాన 5వ శ్లోకం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, త్యజింపదగవు, అవి అవశ్యము దగినవి, ఖచ్చితంగా అనుష్ఠించాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. యజ్ఞము, దానము, తపస్సు ఇటువంటివి వదిలేవి కాదు, చెయ్యకూడనివి కాదు. కష్టమో నష్టమో ఇష్టమో ఏదో విధంగా చేసి తీరాలి. అవి అవశ్యము అనుష్ఠింపదగినవి, ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఏలననా యజ్ఞదాన తపస్సులు అను ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును. ఈ 3 బుద్ధిమంతులైన వారిని, అంటే బుద్ధిని పదును పెట్టాలనుకునే వారిని, బుద్ధిని వికసింప చేసుకోవాలనుకున్న వాళ్ళని, బుద్ధిని ఇంకా ఇంకా సూక్ష్మ బుద్ధిగా మార్చుకోవాలని అనుకునే వాళ్ళని పవిత్రమనర్చును, పవిత్రంగా చేస్తుందంట. ఇక్కడ పవిత్రత అంటే ఏంటండి? నీట్గా క్లీన్ చేసి వాష్ చేయడమా? పవిత్రత అంటే ఎరుక పెంచుతుంది, మనల్ని మనం శుద్ధం చేసుకోవడానికి, మన ఎరుకని పెంచుకోవడానికి హెల్ప్ చేస్తాయి. యజ్ఞ, దాన, తపస్సులు మనలో అవేర్నెస్ని ఇంకా 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 పెంచుతాయి. పెంచడం అంటే ఏంటంటే లోతుగా అవగాహన, మన అవగాహనని లోతుగా చూడడానికి, లోతుగా అర్థం చేసుకోవడానికి. ఒక విషయాన్ని పైన చూసి అంచనాలు వేయడం కాదు, దాని యొక్క అది ఏ కారణంగా ఆ నిర్ణయం తీసుకోబడిందో, ఆ విషయం అలా పుట్టప్ చేయబడిందో, లేదంటే ఆ పరిస్థితి ఏ కారణంగా క్రియేట్ అయ్యిందో, ఆ పరిస్థితి నుంచి ఏం నేర్చుకోవాలి, ఇలాగ ఇంకా లోతుల్లోకి గమనించగలగడం, అది నేర్పిస్తుంది. అందుకని యజ్ఞ, దాన, తపశ్చర్యలను 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును. బుద్ధిని వికసింపజేసుకోవాలనుకునే వాళ్ళలోన అవేర్నెస్ పెంచుతాది, ఎరుకని పెంచుతాది. ఓకే, కావున ఓ పార్థ, ఈ యజ్ఞ, దాన, తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాశక్తులను త్యజించి అవశ్యమాచరింపవలెను అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. కాబట్టి యజ్ఞాన్ని, దానాన్ని,
తపస్సుని, ఇటువంటి కర్మలని, అంతేకాదండోయ్ కర్తవ్య కర్మలని కూడా, ఏదో యజ్ఞము దానము తపస్సు ఇవన్నీ చేసేస్తాము, మా కర్తవ్య కర్మల్ని మేము నిర్వర్తించము, మా సంసారాల్ని మేము చూసుకోము, మా కర్మ రుణాల్ని మేము తీర్చుకోము, అవన్నీ వదిలేస్తాం, ఈ మాత్రం చేస్తాము అంటే భౌతికాన్ని వదిలేసి ఆధ్యాత్మికం మాత్రమే పట్టుకుంటాము, భౌతిక బంధాలతో మాకు పని లేదు అని అనుకుంటున్నారేమో. అచ్చే, అది కూడా ఒప్పుకోరు. కృష్ణుడు ఒపీనియన్ చూడండి. యజ్ఞ దాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తుల త్యజించి, అన్ని పనులన్నీ చెయ్యాలా, ఫలితాన్ని విడిచిపెట్టాలా. ఫలితం మీద దృష్టి అవసరం లేదు. ఎందుకంటే కర్మ, కర్మఫలము మిర్రర్ ఇమేజెస్. ఒక పని చేస్తుంటే దాని యొక్క ఫలితం ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది, అది జరిగిద్ది. అద్దంలో మనము మన ప్రతిబింబము ఎంత అచ్చుగుద్దినట్టు ఉంటాయో, కర్మ కర్మఫలము అచ్చుగుద్దినట్టుగా తయారైపోతుంటది, వెంటనే తయారైపోతుంది. ప్రతి పని యొక్క ఫలితము తనంత తానుగా తయారైపోతుంది. కాబట్టి పని దానికి వదిలేయి, నీ పని నువ్వు చేసుకో. మన దృష్టి మన పని మీదే ఉండాలి. యజ్ఞ దాన తపశ్చర్యలు కర్తవ్య కర్మలను ఖచ్చితంగా ఆచరించాలి, ఫలితాన్ని విడిచిపెట్టాలి. ఫలాశక్తులను త్యజించి అవశ్యం ఆచరించవలను, ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఈ ఈ ఈ శ్లోకాన్ని మనం పెద్ద పెద్ద అక్షరాలతో రాసి మనం రోజు చూసే దగ్గర పెట్టుకోవాలి. ఏది విడిచిపెట్టడానికి లేదు, పనిని విడిచిపెట్టడానికి లేదు, ఫలితాన్ని విడిచిపెట్టి తీరాలి. అవశ్యం ఆచరించవలను అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. ఉత్తమమైన అంటే కృష్ణుడు ఉత్తమంగా భావించేది, భగవంతుడు ఉత్తమంగా భావించే నిశ్చిత అభిప్రాయము. వాళ్ళు నిశ్చయించుకున్నారు, ఇది నా నిశ్చయం, నేను నిర్ణయించుకున్నా, నిశ్చయించుకున్నా, ఈ అభిప్రాయం కర్మల విషయంలో ఇదే మూల సూత్రం, ఇది నా నిశ్చయ అభిప్రాయము, నేను నిర్ణయించుకున్నా, నేను నిశ్చితంగా ఆచరించే నా అభిప్రాయము, ఖచ్చితంగా నేను ఇది ఫాలో అవుతా, ఇది నా సూత్రం, మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మీ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి అందరూ ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీస్ని వాళ్ళని అడుగుతుంటారు కదా. భగవంతుడి యొక్క సక్సెస్ సీక్రెట్ ఇది. ఏంటయ్యా అంటే యజ్ఞ దాన తపో రూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నిటినీ ఫలాశక్తులను త్యజించి అవశ్యం ఆచరించవలెను. ఇది ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయము, ఫిక్స్ అన్నమాట. ఆయన ఫిక్స్ ఈ విషయంలోన. మనం ఫిక్స్ అవుతామా లేదా అనేది మన అనుభవ జ్ఞానంతో మనం తయారు చేసుకోవాలి. ఓకే, చెప్పాక 7వ శ్లోకము. నిషిద్ధ కర్మల కామ్య కర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే. అంటే అలాగని చెప్పి కర్తవ్య కర్మలు అన్నీ ఆచరించాలన్నారు కదా అని చెప్పి మనం ఏది పడితే అది చేయకూడదు. ఎలా పడితే అలా చేస్తామంటారేమో, దానికి మళ్ళీ పర్మిషన్ ఇవ్వట్లా. నిషిద్ధ కర్మలు కామ్య కర్మల ఆచరణను త్యజించుట, త్యాగము చేయుట సముచితమే. కొన్ని కోరికలు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి అని చెప్పి మనము సరికాని పనులు చేస్తుంటాం, అవి పనికిరాదు. నిషిద్ధ కర్మలు, చేయకూడని పనులు ఉంటాయి, అంటే హింసాపూరితమైన పనుల్ని చేయకూడని పనులు అంటారు. మనల్ని మోహంలోకి, మన కోరికని నెరవేర్చుకోవడానికి పదే పదే ప్రయత్నిస్తూ ఉండడం వల్ల మనం మోహంలోకి వెళ్ళిపోతాం, మెల్లగా వ్యామోహంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇటువంటి పనులు కూడా త్యజించవచ్చు, విడిచిపెట్టొచ్చు అని చెప్తున్నారు. కానీ శాస్త్ర విహిత కర్మాచరణను త్యజించుట ఉచితము కాదు. శాస్త్ర విహిత, ధర్మబద్ధమైన శాస్త్రవిహిత, శాస్త్రం ఏం చెప్తుంది, నీ కర్మ రుణాల్ని నువ్వు తీర్చుకో, కర్మచక్రం నుంచి బయటికి రా, అప్పుడే జన్మచక్రం నుంచి బయటకు వస్తావు అని చెప్తారా లేదా వేదాల్లోన, శాస్త్రాలను? వీటన్నిటిలో ఫైనల్ ఆన్సర్ ఏంటయ్యా, అవుట్పుట్ ఏంటయ్యా అంటే ఇదే. ఎన్ని రకాల విషయాలు అంటే వివరంగా వివరంగా ఇంకా విశదంగా ఇంకా నిశితంగా చెప్పి ఫైనల్గా ఏమంటారు, కర్మబంధనాల నుంచి నిన్ను నువ్వు విడుదల చేసుకో, అప్పుడే జన్మచక్రం నుంచి బయటకు వస్తావు అని చెప్తారు కదా. కానీ శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. శాస్త్రబద్ధంగా చేయాల్సిన పనుల్ని విడిచిపెట్టడానికి లేదు, ఉచితము కాదు, చేసి తీరాలి. కావున మోహావేశమున దానిని త్యజించుట తామస త్యాగము నిబడును. మోహావేశమున ఏ పని చేసినా కూడా ఏంటిది, ఎప్పటికీ విడుదలేదు, అలాగ పని పెరుగుతూనే ఉంది, బాధ్యతలు పెరుగుతూనే ఉన్నాయి,
ఎక్కడ విముక్తి లేదు, అది లేదు, ఇది లేదు, అలాగే ఏదో ఒకటి మోహం, మోహావేశమున కామ్యకర్మల్ని విడిచిపెట్టడం, సారీ, కర్మాచరణ, శాస్త్రవిహిత కర్మాచరణని త్యజించడము తామస త్యాగము. అంటే తామస గుణంలో ఉన్నవాడు ఆ తామస గుణాన్ని తామస శ్రద్ధతో, లేదంటే తామస గుణం యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మోహావేశమున కర్మాచరణంను విడిచిపెడతారు. అంటే పని చేయడం మానేస్తారు. కరెక్ట్ చెప్పాలంటే ఏ పని చేయరు, ఏ బాధ్యతల్ని నిర్వర్తించరు. ఆ ఏది కూడా అంటే బంధాల్లో ఉంటూ భౌతిక జీవితాన్ని జీవిస్తూ కూడా ఆయన వాళ్ళ మీద ఆధారపడ్డ వ్యక్తులు వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏవీ నిర్వర్తించరు, దేన్ని ఫుల్ఫిల్ చేయరు. అందుకే తామస త్యాగము. అది త్యాగమే, కాకపోతే తామస త్యాగము. శాస్త్ర విహిత కర్తవ్య కర్మలని విడిచిపెట్టకూడదు, కానీ మోహావేశమున దాన్ని విడిచిపెట్టడం తామస త్యాగం. ఓకే, నెక్స్ట్ 8. కర్మలన్నీను దుఃఖకారకములే అని భావించి శరీర క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగమని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభించదు. కర్మలన్నీను దుఃఖకారంలే. ఏ పని చేసినా బాధ వస్తుందయ్యా, ఏం చెయ్యు బాధ ఉంటుంది. ఒక పని వల్ల నాకు బాధ తప్ప సుఖం లేదు, ప్రతిదీ నాకు బాధనే ఇస్తుంది అని భావించి శరీర క్లేశమునకు భయపడి, శరీరం అలసిపోతుంది, ఇబ్బంది పడిపోతుంది, బాధపడిపోతుంది, అబ్బా నొప్పి వచ్చేస్తుంది, నడిస్తే నొప్పి వస్తుంది, పని చేస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే నొప్పి వస్తుంది, నిల్చుంటే నొప్పి వస్తుంది అని చెప్పి శరీర క్లేశమునకు భయపడి కూడా 2 కారణాలు ఇచ్చారు. కర్మలనియు దుఃఖకారకాలే, కర్మల వల్ల దుఃఖం వస్తుంది, ఆ శరీరముకి ఇబ్బంది కలుగుతుంది అని భయపడి కర్తవ్య కర్మలను త్యజించుట, మన కర్తవ్యంగా మన బంధనాలతో మనం నిర్వర్తించాల్సిన కర్తవ్య కర్మల్ని విడిచిపెట్టడం, త్యాగం చేయడం అనేది రాజస త్యాగం అని అందరూ. అంటే కరెక్ట్గా చెప్పాలంటే వీడి కోసం నేనెందుకు పని చేయాలా, ఆడి కోసం నేనెందుకు పని చేయాలా, వాడి కోసం పనిచేస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది, నన్ను ఎవరు గుర్తించట్లేదు, లేదంటే నేను ఎంత పని చేసినా కూడా నా శరీరం అలసిపోతుంది, నా ఒళ్ళు ఇరిగిపోతుంది, నొప్పులు వచ్చేస్తున్నాయి, కానీ నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. ఇలాగా రకరకాల ఆలోచనతో మన బాధ్యతలే మనం నిర్వర్తించకుండా ఆ బాధ్యతల్ని విస్మరించడం, ఇది రాజస త్యాగము. అట్టి త్యాగముల వల్ల ఎట్టి ఫలితము లేదు. ఇలా కర్తవ్య కర్మల్ని విడిచిపెట్టడం, కారణాలు ఏమైనా చెప్పుకో, దుఃఖం వస్తుందనో, శరీరానికి బాధ వస్తుందనో, ఏ రీజన్ అయినా చెప్పుకోండి, కానీ విడిచిపెట్టేశాం, వదిలేసాం, త్యజించేశాం, వదిలేసాం. ఏంటి? బాధ్యతల్ని వదిలేసాం, కర్తవ్య కర్మల్ని విడిచిపెట్టేశాం. దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. ఇది రాజస త్యాగము. నెక్స్ట్, ఓ అర్జున, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాశక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగమని భావింపబడును. శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను చక్కగా శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యంగా భావించి, ధర్మబద్ధంగా నేనే పని చెయ్యాలనేది నా జీవితం నుంచి, నా లైఫ్ స్టైల్ నుంచి, నా బంధనాల నుంచి నాకు అర్థమైపోతుంది, నా బంధాల నుంచి నాకు అర్థమైపోతుంది, ఇది నా కర్తవ్యము అని భావించి, ధర్మబద్ధంగా ఏ పని అయితే నేను చెయ్యాల్సి వస్తుందో అది నా కర్తవ్యం అని భావించి ఆ పని చేయడంలోన ఆ పని చేయడానికి ఈ పని చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు, ఎలా వస్తుంది, ఏంటి అనేది త్యజించడం, ఫలాశక్తిని త్యజించడం, ఫలం మీద ఆసక్తిని త్యజించడం. ఇక్కడ ఫలితాన్ని విడిచిపెట్టు అంటే ఏ ఫలితమైనా రాని అబ్బా, రెడీ టు టేక్. ఆసక్తి, ఫలితం మీద మనం పెట్టే ఆసక్తిని త్యజించి చేయుటయే సాత్విక త్యాగమని అని భావించబడును. ఇది సాత్విక త్యాగం.
ఏదో ఒక ఫలితం వస్తుంది. ప్రతి పనికి దానికి తగ్గ ఫలితం వస్తుంది. ఫలితం ఏదైనా కానీ ఫలితాన్ని బట్టి నేను ఎంత ఇన్పుట్ ఇచ్చానది నాకు అర్థమవుతుంది. ఈసారి ఇన్పుట్ పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, సమం చేయాలా, ఇంకొంచెం డైవర్షన్ ఇవ్వాలా ఏంటా అనేది నేను అంచనా వేసుకుంటా. అంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూసుకుంటూ పని మీద మాత్రమే దృష్టి పెడుతూ కర్తవ్య కర్మల్ని నిర్వర్తించడము. ఫలితం ఏదైనా కానీ నాకు సంబంధం లేదు, ఫలితం మీద ఆసక్తిని త్యజించడం, ఇది సాత్విక త్యాగము. దేన్ని త్యజించాలి అంటే శాస్త్రబద్ధమైన అంటే ధర్మబద్ధమైన కర్మని కర్తవ్యంగా భావించి ఆచరిస్తూ దానికి మనం పొందే ఫలితం ఫలితం ఎలాగైనా వస్తుంది, ఫలితం మీద పెట్టే ఆసక్తిని త్యజించడం సాత్విక త్యాగం. ఓకే. అయితే తామసమయ్యింది, రాజసమయ్యింది, సాత్వికమయ్యింది. 3 రకాల త్యాగాల గురించి చెప్పారు. ఇప్పుడు ఇంకోటి చెప్తారు, 10, 11. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను అడిగితే 10, 11 మనం ఆచరించాలి. ఇప్పటి వరకు మనం ఎక్కడ ఉన్నాము అనేది చెక్ చేసుకోవడానికి 9, 8, 7 పనికొస్తాయి. 7వ శ్లోకమైన తామస త్యాగము, 8వ శ్లోకమైన రాజస త్యాగము, 9వ శ్లోకమైన సాత్విక త్యాగము. ఈ 3 త్యాగాలు నేను ఎక్కడ ఉన్నాను అని నన్ను నేను చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. అయితే ఆచరించడానికి ఏం కావాలయ్యా అంటే 10, 11 కావాలి. చూద్దాం అదేంటో. అకుశల కర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్య కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మలయందు, నిత్య నైమిత్తిక పవిత్ర కర్మలయందు ఆసక్తి కలిగి ఉండినవాడు, శుద్ధ సత్వ గుణయుక్తుడు, సంశయ రహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణంగా త్యజించుట అసఖ్యము కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహించవలెను. అంటే మనం నిజమైన త్యాగి అవ్వాలి. గుణాలలో ఉన్న స్థితి కాదు, గుణాతీత స్థితికి వెళ్ళాలి కదా. గుణదాసుడిగా ఉంటామా, గుణాతీతంగా ఉంటామా? మనకి గుణత్రయ విభాగం నుంచి ఏం చెప్తున్నారు? గుణాతీతుడిగా అవ్వడానికి సలహాలు, సూచనలు, ఆచరణాత్మకమైన జ్ఞానము అందిస్తున్నారు కదా. నిజమైన త్యాగి అయితే గుణాతీత స్థితిలో ఉన్న త్యాగి అని అర్థం. అయితే ఈ నిజమైన త్యాగి ఎలా ఉంటాడంటే చూడండి, అకుశల కర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్య కర్మలను ద్వేషింపనివాడు. అకుశల కర్మలు అంటే కుశలాన్ని ఇవ్వవు, సుఖాన్ని ఇవ్వవు, అటువంటి కర్మలు, అటువంటి పనులు. నిషిద్ధ కర్మలు చేయకూడని పనులు. కామ్య కర్మలు కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే పనులు. ఓకే. ఈ 3 రకాల పనులని ద్వేషించని వాడు. ఇప్పుడు మనలో ఒక కోరిక కలిగింది, దాన్ని నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తాం కదా. అచ్చే కోరికల వెంట పడతావా, నీకు బుద్ధి లేదా అని ద్వేషంలోకి వెళ్ళకంట దాని గురించి కూడా ఆలోచిస్తాడు ఒక క్షణం ఆగి. ఈ కోరిక ఇంత తీవ్రంగా ఉందా, నాకు కలిగింది, ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది, దీన్ని నేను నెరవేర్చుకోవాలా, నెరవేర్చుకోకూడదా, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ గతంలోన ఏమైనా ఆల్రెడీ అనుభవించేశానా, అనుభూతి ఉందా దీనికి సంబంధించి అని చెక్ చేసుకొని దాన్ని సరి చేసుకోగలిగిన వాడు. అంటే ఇప్పుడు ఏదైనా భావన రాని, నాలో కలగని, నా నా చుట్టూ ఉన్న వాళ్ళలో కలగని, నాకు తెలిసిన వాళ్ళలో కలగని ఏమైనా కానీ ద్వేషించడు. నిషిద్ధ కర్మలు చెయ్యకూడని పనులు. ఇప్పుడు మనం శాకాహారులం అయిపోయాం కదా అని చెప్పి మన చుట్టూ ఉన్న వాళ్ళకి శాకాహారులుగా మార్చడానికి మనం మోటివేట్ చేస్తాం, వాళ్ళని ప్రేరణ ఇస్తాం. ఇది తప్పమ్మా, ఇది హింసమ్మా, ఇదమ్మా, అదమ్మా అని చెప్తాం. మనం చెప్పగానే వాళ్ళు వినేయాలి. వినకపోతే ద్వేషం వచ్చేస్తుంది. మన ఎదురుగా కూర్చొని వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే మనం అసహించుకొని డొక్కొని నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గులాలి అన్నంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తాం. అది పనికిరాదు కదా. ఇంకా అకుశల కర్మలు అంటే సుఖాన్ని ఇవ్వనివి, బాధ కలిగించేవి, అటువంటివి, కుశలం లేకుండా చేసేవి. ఎవరో ఏదో పని చేస్తారు, మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది,
అలాంటి పనులు చేసినప్పుడు కూడా ద్వేషింపనివాడు. ద్వేషంలోకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వాడు అవగాహన అంతవరకే. అర్- అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చెయ్యొచ్చు, అంతేగాని ఆ పని చేసిన వాడిని, ఆ పనిని ద్వేషించడానికి లేదు. దేన్ని కూడా ద్వేషించడానికి లేదు. నెక్స్ట్, కుశల కర్మల యందు అంటే నిత్య నైమిత్తిక పవిత్ర కర్మలు. నిత్య నైమిత్తిక అంటే నిరంతరం ఆచరించేవి, అవసరమైనవి, ధర్మబద్ధమైనవి, ఇవి కుశల కర్మలు. ఆసక్తి కలిగి ఉండని వాడు అంటే నిరంతరం చేసేవి అండ్ పవిత్రమైనవి, మంచి పనులే. కానీ ఇదే చెయ్యాలి, ఇలానే ఉండాలి, లేదంటే నేను ఇంతంత మంచి పనులు చేస్తున్నాను అబ్బా, నేను ధర్మబద్ధంగా ఉన్నాను, నేను రోజు కర్మ విపాకం చేస్తున్నాను, కర్మలు చూసుకుంటాను, క్షమాపణ కోరుకుంటున్నాను, క్షమలో ఉంటున్నాను, నేను సూపర్ అబ్బా అని నా పని మీద నేను ఆసక్తి పెట్టకూడదు. పని చేసుకుంటూ పోవాలంతే. ధర్మబద్ధమైన పని, నా నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ పోవాలి అంతే తప్ప, నేను ఇలా చేస్తున్నానబ్బా నేను చాలా గ్రేట్ అనే ఆసక్తి పనికిరాదు. శుద్ధ సత్వగుణ యుక్తుడు. సాత్విక గుణం కాదంట, శుద్ధ సాత్వికం. శుద్ధ సాత్వికం ఏం చేస్తుంది? పక్కవాడిని బాధ పెట్టదు, జ్ఞానం పొందుతూ ఉంటది, శాంతంగా ఉంటది, ప్రకాశవంతంగా ఉంటది, ఆనందంగా ఉంటది, సంతోషంగా ఉంటది. అలాగని తనని తాను ఇబ్బంది పెట్టుకోదు. పక్కవాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి తన సుఖాన్ని తను విడిచిపెట్టదు, తను పొందాల్సింది పొందుతూ ఉంటది. అది శుద్ధ సాత్వికం. క్లారిటీ ఉంటది. అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. శుద్ధ సాత్వికం. ఓకే. శుద్ధ సాత్విక సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు. తనకొచ్చే ప్రతి సంశయాన్ని క్లియర్ చేసుకుంటూ, ఏ క్షణం ఒక సంశయం వచ్చిందంటే ఆ సంశయాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాడు. ఆధ్యాత్మికంలో కానీ, భౌతికంలో కానీ, ఎక్కడైనా సరే ఒక డౌట్ వచ్చింది, ఒక నింద వచ్చింది, లేదంటే ఒక విషయం తెలిసింది, ఆ విషయం ఎంతవరకు కరెక్ట్, దానివల్ల ఈ ఈ వీళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుందేమో అని వెంటనే దానికి సంబంధించి భౌతికమైతే వ్యక్తుల ద్వారా, లేదు వీళ్ళకి కూడా తెలియదంటే అభౌతికంగా, భౌతికంగా జరిగే ప్రతి విషయానికి అభౌతికంగా సమాధానం తెచ్చుకుంటూ ఆ సంశయాన్ని నివృత్తి చేసుకుంటూ, అంటే మాస్టర్స్ యొక్క సహాయంతో, భగవంతుడి యొక్క సహాయంతో, దేవాత్మల యొక్క సహాయంతో, విశ్వం యొక్క సహాయంతో తనకొచ్చే ప్రతి సంశయాన్ని నివృత్తి చేసుకుంటూ. మనకి సార్ చెప్తారు, నాకేదైనా డౌట్ వస్తే, ఒక రాముడి గురించి కానీ కృష్ణుడు ఏ విషయం అయినా సరే డౌట్ వస్తే ముందు ఆ పుస్తకంలో చెక్ చేస్తా. అది క్లియర్ అయిందా, వెరీ గుడ్. క్లియర్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తా, ధ్యానంలో కూర్చొని డైరెక్ట్గా ఆ మాస్టర్కే కాంటాక్ట్ అవుతా. ఆ మాస్టర్ని ఇన్వైట్ చేసుకుంటా. నాకు ఇలా అనిపిస్తుంది, మీరు ఇలా చెప్పారు, దీని అర్థం ఏంటి, నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మాస్టర్స్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేసి డౌట్ క్లారిఫై చేసుకుంటారు, సంశయాన్ని నివృత్తి చేసుకుంటారు. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతలో కూడానా, సీతాదేవి ఇంద్రుడి దగ్గరికి వెళ్తుంది చిన్న పిల్లగా ఉన్నప్పుడే. మీరెందుకు అహల్యని ఇలా చేశారు, తన లైఫ్ స్పాయిల్ అయింది కదా, వాళ్ళ హస్బెండ్ ఫీల్ అవుతున్నాడు, అబ్బాయి ఫీల్ అవుతున్నాడు, ఇద్దరికీ బాధ వచ్చింది మీరు చేసిన పని వల్ల, మీరెందుకు ఇలా చేశారు అని వెళ్ళి నిలదీస్తుంది. అప్పుడు ఆయన చెప్తారు, అమ్మా ఇది జరిగిన సంగతి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అక్కడ ఒక అపార్థం జరిగింది, ఆమె తిరిగి నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆ శాపాన్ని తను స్వీకరించింది అని చెప్తారు. మీకు ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళనే అడగండి. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మన భౌతిక జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఎవరి మీదైనా ఒక డౌట్ వచ్చింది, ఎవరో చెప్పిన మాట మనకు నచ్చలేదు, అందులో ఏదో క్లారిటీ మిస్ అయింది, లేదంటే మనకు అర్థం కాలేదు, ఆ విషయం తీసుకెళ్ళి ఆ పర్సన్ ఇలా చెప్పారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మూడో వ్యక్తిని అడుగుతాం. చెప్పిన వ్యక్తికి దాని గురించి తెలుస్తుందా, మనం అడిగిన మూడో వ్యక్తికి దాని గురించి తెలుస్తుందా? ఆలోచించండి. ఎలా తెలుస్తుందండి పోనీ? ఇక్కడ ఒక పర్సన్ ఒక విషయం చెప్పారు అంటే వీళ్ళ అవగాహనని బేస్ చేసుకొని, వీళ్ళ అనుభవాన్ని బేస్ చేసుకొని, అప్పుడు మనం అడిగిన ప్రశ్నని బట్టి, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి సమాధానం ఇస్తారు. ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని, వీళ్ళ ఒపీనియన్ని, వీళ్ళ మైండ్ సెట్ని, మన ప్రశ్నని, ఇవన్నీ మనం వివరంగా చెప్తామా మూడో వ్యక్తికి? జస్ట్ ఒక సెంటెన్స్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం వాళ్ళ మొఖాన. వాళ్ళు అలాగ అన్నారండి, మీరు ఇలాగ అంటున్నారండి, ఇది ఎలాగవుతుందండి అని మళ్ళీ అదొక సంశయం. అది అలాగ ఒక చక్రం తయారు చేస్తాం అనమాట, ఒపీనియన్స్ వీల్ తయారు చేస్తాం.
అభిప్రాయాల చక్రాన్ని తయారు చేసి మన జీవితాన్ని గందరగోళం చేసుకుంటాం, చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్ని గందరగోళం చేస్తాం. దేని గురించి సంశయం వచ్చిందో, ఎవరు చెప్పిన విషయం గురించి సంశయం వచ్చిందో వాళ్ళనే అడగాలి. 1కి 10 సార్లు వాళ్ళనే అడగాలి. అప్పటికీ అర్థం కాకపోతే మౌనంగా ధ్యానంలో కూర్చొని దీని అర్థం ఏంటి అని మాస్టర్స్తో క్లారిఫై చేసుకోండి. భౌతికంగా అడిగితే ఆ పర్సన్ అడగండి, భౌతికంగా కుదరదు, ఆధ్యాత్మికంగా అభౌతికంగా మాస్టర్స్ని అడిగి తెలుసుకోండి. ఇది సంశయాన్ని నివృత్తి చేసుకునే పద్ధతి. చాలా ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ దేని వల్ల వస్తుందంటే దీనివల్లే. ఒక ఒక బంధంలో ఉన్న వ్యక్తి ఒకటి చెప్తే ఈ విషయం తీసుకొని ఇంకోటి చెప్తాం, వీళ్ళు ఇలాగ అన్నారు దీని అర్థం ఏంటి అని. వాళ్ళేమో ఓహో వాడు అట్టాంటి వాడా ఇట్టాంటి వాడా అని మొదలవుద్ది. అది కాదు, అది కరెక్ట్ కాదు కదా, రాంగ్ కదా అని వీళ్ళు అంటారు. ఈ విషయము ఆ విషయం, ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఈ డిస్కషన్ తీసుకెళ్లి థర్డ్ పర్సన్ దగ్గర పెడతాం. ఇంతకు మించిన న్యూసెన్స్ బంధాల్లోన దూరాలు రావడానికి, ఆ బంధాలు చీలికలు రావడానికి ఇంతకు మించిన కారణాలు ఏం లేవు. అందుకే సంశయ రహితుడు, సంశయాల్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునేవాడు నిజమైన త్యాగి. అంటే త్యాగం అంటే ఇది కూడా త్యాగమేనండి. కొత్త బ్యాడ్ ఒపీనియన్స్ కానీ గుడ్ ఒపీనియన్స్ కానీ మూడో వ్యక్తి దగ్గరికి ఒకళ్ళతో జరిగిన సంఘటనని ఇంకోళ్ళ దగ్గర షేర్ చేసుకోకుండా వాళ్ళ దగ్గరే క్లారిఫై చేసుకోవడం కూడా త్యాగమే. ఇలాంటి త్యాగాలు మనం చెయ్యాలి. చేరిచ్చాము, నగిచ్చాము, గాజులు ఇచ్చాము, బండి ఇచ్చాము, గంట పెట్రోల్ పోసి బండి తొక్కడానికి ఇచ్చాము, ఇవి త్యాగాలు కావు. ఇది త్యాగం. సంశయ రహితుడు, బుద్ధిమంతుడైన బుద్ధిమంతుడైన వాడు, బుద్ధిని సూక్ష్మాతి సూక్ష్మంగా తయారు చేసుకున్నవాడు, బుద్ధిని ఉపయోగించేవాడు. ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక మాట మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు బుద్ధిని ఉపయోగించేవాడు. అది కూడా సూక్ష్మ బుద్ధి, ధర్మబద్ధమైన బుద్ధి. అది నిజమైన త్యాగి. ఇది మనం అవ్వాలి. అందుకే 10, 11 మనం అవ్వాలి. 7, 8, 9 చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 11 చూడండి. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణంగా త్యజించుట అశక్యము. ప్రతి శరీరధారికిని, శరీరాన్ని వేసుకున్న ప్రతి ఒక్కడు పూర్తిగా ఏ పని చేయకుండా పనులని 10 పనులు చేసి 10 పనులు వదిలేస్తామన్నా కుదరదు. పూర్తిగా కర్మల్ని విడిచిపెట్టడం అనేది కుదరదు, ఇంపాసిబుల్. ఎందుకంటే కర్మ అంటే ఏంటో మనకు కర్మయోగంలో చెప్పారు. కళ్ళు ఆర్పుట, చెయ్యి కదుపుట, నోరు తెరిచి మాట్లాడట, శ్వాసను తీసుకొనుట కూడా కర్మే. సో కర్మల్ని విడిచిపెట్టడం అనేది ఎవ్వడికి కుదరదు, శరీరం తీసుకొచ్చిన ప్రతి ఎవ్వడికి కుదరదు. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలను. కాబట్టి కర్మల్ని కాదు, కర్మ ఫలాల్ని త్యజించాలి, అది నిజమైన త్యాగము అని చెప్తారు. ఇది కృష్ణుడి యొక్క, భగవంతుడి యొక్క నిశ్చిత అభిప్రాయము. త్యాగం గురించి వివరంగా చెప్పారు కదా. ఇప్పుడు 12వ శ్లోకం. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమము అని 3 విధములుగా ఫలములుండును. మరణాంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కానీ కర్మఫల త్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవించవలసిన పని ఉండదు. కర్మ మీద ఆసక్తితో, అంటే ఒక పని చేశాము, దీనికి తగ్గ ఫలితం మనకు రావాలి, ఈ ఫలితం కోసం ఈ పని చేశాను, వచ్చిందా లేదా, ఇలాగా ఫలితం మీద దృష్టితో పని చేసేవాళ్ళు, లేదంటే కర్మ ఫలాన్ని త్యజించని మనుష్యుల యొక్క కర్మలకైతే ఫలితం మీద దృష్టి లేకుండా ఏదైనా సరే తనంతట తానుగా వస్తుంది అనే అవగాహన లేకుండా పని చేసే వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంట, ఆ పనుల యొక్క ఫలితాలు అయితే మంచి, లేకపోతే చెడు, లేకపోతే మిశ్రమము, గుడ్ ప్లస్ బ్యాడ్. అంటే కర్మఫలం మంచి చెడు కలిపి కూడా ఇలాగ 3 రకాలుగా ఉంటాయి ఫలితాలు. 3 విధములుగా ఫలములుండును. మరణాంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలను. మరణించిన తర్వాత, అంటే ఈ బాడీ వికేట్ చేసిన తర్వాత మళ్ళీ బాడీ తీసుకునేటప్పుడు కానీ, ఇంకో జన్మలో కానీ, లేదంటే ఏంటిది ఈ శరీరాలతో, యాస్ట్రల్ బాడీస్తో, సూక్ష్మ శరీరాలతో కానీ,
ఏదో విధంగా అనుభవించి తీరాలి. ఎందుకంటే ఫలితాన్ని విడిచిపెట్టాల, ఫలితాన్ని విడిచిపెట్టడం చేత కాల, అర్థం కాల. అంటే ఆ అవగాహన రానంత వరకు కూడా మంచో చెడో మిశ్రమ ఫలితాలు ఏదైనా సరే మరణించిన తర్వాత వాటి యొక్క ఫలితాల్ని అనుభవించి తీరాలి. కానీ కర్మఫల త్యాగం అనొచ్చిన కర్మయోగులు, కర్మతో మాత్రమే నాకు సంబంధం, నేను ఏ పని చెయ్యాలో ఆ పనితో మీదే నేను దృష్టి పెట్టడం వల్ల ఆ పని ద్వారా నేను ఏం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోగలుగుతాను. నేను చేసే పని నా నేర్పరితనాన్ని పెంచుకోవడానికే గాని ఇంకో దానికి కాదు అనే అవగాహనతో నా సృజనాత్మకని, జ్ఞానాన్ని, అవగాహనని, అనుభవ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, అనుభవ జ్ఞానాన్ని పోగు చేసుకోవడానికి నేను పనిచేస్తున్నాను అనే అండర్స్టాండింగ్తో పని చేసేవాడు కర్మ ఫలత్యాగం అనొచ్చిన కర్మయోగులు. ఆ యోగత్వంలో ఉన్నవాళ్ళు తమ కర్మ ఫలములను ఏ కాలమునందైనను, ఏ కాలంలోనైనా సరే, ఏ విధంగానైనా సరే అనుభవింపవలసిన పని ఉండదు. కేవలము జ్ఞానం కోసమే, లెర్నింగ్ కోసమే పని చేస్తున్నాననే అవగాహనతో ఉన్నవాడు, ఆ అవేర్నెస్ లో ఉన్నవాళ్ళు కర్మ కర్మఫలాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. మోక్షం కావాలా? కర్మని జ్ఞానంగా మార్చేయి, కర్మని లెర్నింగ్ గా మార్చేయి. పని చేస్తూ ఉన్నప్పుడే ఆ పని నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని చెప్పి దాన్ని ఒక లెర్నింగ్ కింద, లెర్నింగ్ అనే కోణంలో చూడగలిగినప్పుడు మనం ఆటోమేటిక్గా ఫలితాన్ని సృష్టించం, ఫలితం తయారవ్వదు. ఎందుకంటే అది జ్ఞానంగా మారిపోతూ ఉంటుంది, అవగాహనగా మారిపోతూ ఉంటుంది. ఫలితం తయారైనప్పుడు అనుభవించాల్సిన అవసరం లేదు కదా. ఈ కాలమునందైనా సరే, ఏ విధంగా అయినా సరే అనుభవించాల్సిన అవసరం ఉండదు అని చెప్తూ ఇక్కడ ఒక పని చేయడం వెనక, ఇప్పుడు కర్మ సిద్ధాంతకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు కదా. మొదటి శతకం మొత్తం కర్మయోగమే, మోక్ష సన్యాసం మొదలైంది కూడా త్యాగము, కర్మలు, కర్మఫల త్యాగమే నిజమైన త్యాగము, నిజమైన త్యాగి అని చెప్పారు. ఫలితాన్ని పెట్టకపోతే, అంటే ఫలితం మీద దృష్టి లేకుండా ఉండకపోతే మంచో చెడో మిశ్రమ ఫలితమో మరణించిన తర్వాత అనుభవించాలి, ఇవన్నీ చెప్పారు కదా. మరి కర్మ సిద్ధాంతానికి ఎంత ప్రాముఖ్యత ఉంటే ఇది ఎలా జరుగుతుంది, అసలు ఈ పనులు మనం ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏ ప్రేరణతో చేస్తున్నాం, దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, కరెక్ట్ చెప్పాలంటే యాక్షన్ గురించి మాకు చెప్పారు కదా, యాక్షన్ వెనకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు చెప్తారు. కరెక్ట్గా చెప్పాలంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటారు చూసారా, దాని గురించి చెప్తారు. ఒక 5 శ్లోకాల్లోన 13 నుంచి 17 వరకు చూద్దాం. అంటే ఒక పని చేయడం వెనక ఏదేది మనల్ని ప్రేరేపిస్తుంది, మనం దేని యొక్క ప్రేరణతో ఆ పని చేయడానికి సిద్ధమవుతాము, దానికి మనకి రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు, ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 13 నుంచి 17 బాగుంటుంది, చూద్దాం. ఓ మహాబాహో, సర్వ కర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రం నందు పేర్కొనట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. కర్మలను అంతము చేయు సాంఖ్యశాస్త్రము అంటే కర్మచక్రం నుంచి ఎలా బయటపడాలయ్యా అనే దాని వివరాలు, దాని సొల్యూషన్, అదొక సమస్య అనుకుంటే దానికి పరిష్కారం ఎక్కడ చెప్పబడిందంట, సాంఖ్యశాస్త్రంలో చెప్పబడిందంట. అంతే, అంటే ఆత్మజ్ఞానం అందించే శాస్త్రం. సాంఖ్యము అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన శాస్త్రంలోన కర్మల నుంచి నన్ను నేను ఎలా విడుదల చేసుకోవాలనే నాలెడ్జ్ ఇవ్వబడింది. అక్కడ కర్మ చేయడానికి, సర్వ కర్మల సిద్ధికి, ఒక ఏ కర్మైనా కానీ, ఏ పనైనా కానీ అది సిద్ధింపజేసుకోవడానికి, ఆ పని జరగడానికి 5 హేతువులు గలవు, 5 ప్రేరకాలు, 5 రకాల ప్రేరకాలు ఉంటాయి. వాటిని నా నుండి నీవు స్పష్టంగా తెలుసుకొనుము. అవేంటి అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తెలుసుకో. ఒక కర్మ చేయడం వెనక 5 ప్రేరకాలు ఉంటాయి, అవేంటి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని భగవంతుడు చెప్తున్నారు. చూద్దాం. కర్మల సిద్ధి యందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అంటే సాధనములు,
నానావిధ చేష్టలు దైవము అను 5 హేతువులు. అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అంటే సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు గలవు. ఈ 5 హేతువులు ప్రేరకాలు. ఈ 5 వల్లే మనం చేస్తున్నాం. అయితే ఈ 5 ఏంటండి? ఫస్ట్ థింగ్ అధిష్టానము. అధిష్టానము అంటే ఇప్పుడు మామూలుగా అధిష్టానం అని దేన్ని అంటాం? ఎవరికైతే అధికారం ఉంటుందో, అధికారం చలాయిస్తూ ఉంటారో, అధికారంతో ఉండి ఇంకొన్ని రూల్ చేస్తూ ఉంటారో, సా వాడుక భాషలో అధిష్టానం అంటే అదే నాకు తెలుసు కదా. ఇక్కడ ఈ కర్మకి సంబంధించి అధిష్టానం ఎవరంటే శరీరం. ఏ పని చేయాలంటే మెయిన్ ఏం కావాలండి? ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? కొన్ని మూవీ దగ్గరకు వద్దాం. ఒక మూవీ తీయాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటండి? కథ కదా. ఒక స్టోరీ ఉంటేనే దాన్ని ఎలా మూవీగా మలచాలి, దానికి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, ఎటువంటి యాక్టర్స్ కావాలి, ఎటువంటి డైరెక్టర్ కావాలి, ఎంత ప్రొడక్షన్ అంటే ఎంత అమౌంట్ పడుతుంది, ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ తెలుసుకుంటాం కదా. కథ నుంచే మొదలవుతుంది. అదే విధంగా కర్మహేతువుల్లో మొదటిది అధిష్టానం. అధిష్టానం అంటే ఆ ముఖ్యంగా ఆ అధిష్టానం అనగా ముఖ్యముగా కరణము క్రియలకు ఆధార రూపమైన శరీరము. అదే పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తున్నారనుకోండి, ఏ భూమిపైన అయితే అది చేస్తారో అప్పుడు భూమి అధిష్టానంగా మారుతుంది. కానీ మ్యాక్సిమం కర్మలకు శరీరమే అధిష్టానము. ఎందుకంటే ఈ శరీరం ఉంటేనే మనం ఏమైనా చేయగలం. కళ్ళు ఉంటేనే కళ్ళు ఆర్పగలం, తెరవగలం. చేతులు ఉంటేనే కలపగలం, తీయగలం, మాట్లాడగలం. నోరు ఉంటేనే మాట్లాడగలం. ముక్కు ఉంటే శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండదు. అంటే అధిష్టానం ఎవరయ్యా అంటే శరీరము. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ కర్త. సెకండ్ పాయింట్ ఏంటి? కర్త. కర్త అంటే ఎవరు? కర్త అను ప్రథము పురుషుని తెలుపును. అంటే ఇక్కడ ఏమంటాము? చేసేవాడు. మన లోపల ఉన్న పురుషుడు, మన లోపల ఉన్న ఆత్మ చైతన్యం మన చేత పని చేయిస్తుంది. ఓకే. కర్త చేసేవాడు ఎవడయ్యా అంటే లోపల ఉన్న పురుషుడు. అందుకే ఫలితం కూడా ఆడే అనిపిస్తాడు. ఈ శరీరం మారిపోతుంటది, ఇది చేస్తుంది. అప్పుడెప్పుడో నేను చేశా, ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. అంటే ఆ నేను తాలూకు శరీరం వేరు, పేరు వేరు, దాని ఐడెంటిటీ వేరు, దాని బంధాలు వేరు, దాని లెక్క వేరు. ఇక్కడున్న నా పేరు వేరు, నా శరీరం వేరు, నా బంధాలు వేరు. కానీ అక్కడ చేసింది నేనే, ఇక్కడ అనుభవిస్తుంది నేనే. ఎలా? నా లోపల ఉన్న చైతన్యం, నా లోపల ఉన్న జీవాత్మ. సో అది కర్త. అందుకే కర్త అదే, అనుభవించేది అదే. ఫైన్. సెకండ్ పాయింట్ కర్త అంటే లోపల ఉన్న చైతన్యము, పురుషుడు లేదంటే జీవాత్మ. నెక్స్ట్ మూడోది వివిధములైన కరణములు అంటే సాధనములు. ఒక పని చేయడానికి నాకు సహకరించేవి నా సాధనాలు. ఈ సాధనాల్లో కూడా 2 రకాలు ఉంటాయి: బాహ్యకరణములు, అంతఃకరణములు. బాహ్యకరణములు ఏంటి? నా శరీరము, ఇంద్రియాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. చూద్దాం. మనస్సు, బుద్ధి, అహంకారం అన్నవి అంతఃకరణములు. మన అంతఃకరణములు ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 3 నా అంతరంగంలో నా ప్రేరకాలు, అంతరంగంలో ఉన్న సాధనాలు. ఈ అంతరంగంలో ఉన్న సాధనాల ఆధారంగా బాహ్యంలో ఉన్న నా శరీరము, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియ గ్రాహ్య శక్తి, తెలివి, ఇవన్నీ బాహ్య కరణాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత మనస్సు, ఇవన్నీ కలిసి బాహ్య ఇంద్రియాలు అనమాట, బాహ్య కరణాలు. అంతఃకరణాలు, బాహ్య కరణాలు అన్నీ కలిపి నానా విధములైన కరణములు, సాధనములు, ఒక పని చేయడంలో ప్రేరకాలన్నమాట. నెక్స్ట్ నానావిధ చేష్టలు. వీటన్నిటి సహాయంతో, శరీరం సహాయంతో, లోపల ఉండే పురుషుడు జీవాత్మ యొక్క సహాయంతో, ఆ తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం అనే అంతఃకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనే బాహ్యకరణాలు, వీటన్నిటి యొక్క సహాయంతో నేను చేసే చేష్టలు, నానావిధ చేష్టలు, పనులు. అంటే
కాళ్ళు కదవడం. చూడండి, ఒక స్థానం నుండి మరి ఒక స్థానమునకు గమనము, కాళ్ళు చేతులు మొదలగు అంగములు కదలికలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అంగముల సంకోచ వ్యాకోచములు, కనులు మూయుట తెరుచుట, మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు, ఇవన్నీ కూడా చేష్టలే. ఇవన్నీ పనులే, నానావిధ చేష్టలు. నెక్స్ట్ అయితే ఐదోది దైవము అన్నారు. ఇక్కడ దైవం అంటే ఏంటి? మెయిన్ మనకొచ్చే ఇంట్యూషన్, ఒక పని చేయడానికి మనకొచ్చే ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? మన గతం నుంచి వస్తుంది. అది దైవము. కర్మ ఫలం కరెక్ట్ చెప్పాలంటే పూర్వో పూర్వకృత శుభ అశుభ కర్మల సంస్కారములే, అంటే పూర్వజన్మ వాసనలనే దైవం. శుభము కావచ్చు అశుభము కావచ్చు, పూర్వ కర్మ వాసనలు, పూర్వం మనం చేసిన పనుల యొక్క ప్రభావాలు, కరెక్ట్గా చెప్పాలంటే పూర్వజన్మ వాసనలు, అదే దైవం, అదే ప్రేరకం. గత జన్మ వాసనల ఆధారంగానే మనం ఇప్పుడు ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ పెడుతుంటాం. అంటే ఆ సందర్భం ఎదురైనప్పుడు అది మనల్ని ప్రేరేపిస్తుంది, మన గత గుణం మనల్ని ప్రేరేపిస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గుణం ప్రేరేపిస్తుంది. దాని ప్రేరణతో వీటన్నిటి యొక్క సహాయంతో, శరీరంతో, లోపల ఉండే జీవాత్మతో, మనకు ఉండే బాహ్యకరణాలు అంతఃకరణాలతో మనకు రకరకాల చేష్టలు చేస్తాం. ఈ 5 హేతువులు కర్మ చెయ్యడానికి. అంతేనా? లెక్క సరిపోయింది కదా. నెక్స్ట్ 15 శ్లోకం. మానవుడు శరీరము వాక్కు మనస్సులతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలనైనను ఈ 5 హేతువులలో ఒప్పుచుండును. అది శాస్త్రబద్ధమైన కర్మైనా కావచ్చు, విపరీతమైన కర్మైనా కావచ్చు. మానవుడు తన శరీరంతో, మనస్సుతో, వాక్కుతో, ఈ మూడిటితో చేసే ఏ పనైనా కూడా ఈ 5 హేతువులతోనే జరిగిద్ది, ఈ 5తోనే జరిగిద్ది అని చెప్తున్నారు. ఒప్పుచుండును, ఈ 5 హేతువులలో ఒప్పుచుండును చెప్పి 16వ శ్లోకం. అట్లయినప్పటికీ, అలా ఉన్నప్పటికీ, సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ, ఇదే హేతు అయినప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు నిరంజనుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థము గ్రహింపలేడు. మనమే చేస్తున్నాం. మన పూర్వజన్మ సంస్కారముల ఆధారంగా మన శరీరంతో, మన జీవాత్మతో, మన ఇంద్రియాలతో, మన బుద్ధితో, మన అహంకారంతో మనం పనులు చేస్తున్నాం. కానీ నా ఆత్మ చెప్పిందని చేశాను, ఆడెవడో చెప్పాడని చేశాను, లేదంటే దైవం నా చేత చెయ్యించింది, ఇలాగా మన ప్రారంధానికి, మనం అనుభవించేదానికి, మనం చేసేదానికి ఎవరో కారణమని పక్క వాళ్ళ మీద నెట్టేయడం అనేది మలిన బుద్ధి. అన్నీ మన ఇష్టానుసారం చేసి అయితే ఆత్మ మీద తోసేస్తాం, లేదంటే ఫస్ట్ పక్కోడిని ఎతుకుతాం. ఎవడు దొరకపోతే నా ఆత్మ చేయించిందని చెప్పి దాని మీద తోసేస్తాం. ఎందుకంటే అది వచ్చి సాక్ష్యం చెప్పదు కదా. లేదు, అది కూడా నా మీద ఎందుకు, నా ఆత్మ మళ్ళీ నేనే అంటారేమనుకొని దేవుడి మీద తోసేస్తాం, లేదంటే ప్రకృతి మీద తోయిస్తాం, లేదంటే కుక్క మీద తోయిస్తాం, గాలి మీద తోసేస్తాం. గాలి బాగా వీసింది కాబట్టి అది పడిపోయింది. ఏదో ఒకటి పక్కవాడి మీద కంప్లైంట్ చెప్పడానికి చూపించినంత ఇంట్రెస్ట్ మన వల్ల జరిగింది పొరపాటు కావచ్చు, మంచి పని కావచ్చు, చెడ్డ కావచ్చు, ఈ పని నేను చేశాను అని స్వయంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండం. ఫస్ట్ వేళ్ళు ఎదురువారి మీదకి వెళ్ళిపోతాయి, మన వైపు తిరగవు. దాన్ని మలిన బుద్ధి అంటున్నారు. కర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ, ఈ 5 వల్లే కర్మలు జరుగుతున్నప్పటికీ విపరీత బుద్ధి కారణముగా, అంటే ఓవర్ తిరిగితేటలు అనమాట, విపరీత బుద్ధి కారణముగా ఏ మనుష్యుడు భగవంతుడు, కేవలుడు అంటే నిరంజనుడు భగవంతుడు, లేదా శుద్ధ స్వరూపుడైన ఆత్మను, అయితే భగవంతుణ్ణి, లేదంటే శుద్ధంగా ఉన్న ఆత్మని. అంటే ఇక్కడ ఆత్మ శుద్ధంగా ఉందంటే అది ఎందులోనూ వేళ్లు పెట్టట్లా, జీవాత్మని పంపించింది, అది ఏదిస్తే దాచిపెడుతుంది అంతే తప్ప అది ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. అందుకని శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించినో, వాడు చేశాడు అయితే భగవంతుడు చేశాడు, లేదంటే ఆత్మ చేసింది, వాళ్లే కర్త నేను కాదు
అనేవాళ్ళు అట్టి మలిన బుద్ధి గల అజ్ఞానికి యథార్థము గ్రహించలేడు. అటువంటి ఆలోచన విధానంలో ఉన్నవాడు సత్యాన్ని తెలుసుకోలేడు. సత్యాన్ని తెలుసుకోలేనప్పుడు బంధనాల నుంచి మనల్ని మనం విడిపించుకోలేము. అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? మోక్షం కావాలా వద్దా అనేది డిపెండ్ అయ్యి ఉంది. సత్యం తెలియనప్పుడు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి మోక్షం కావాలా, నీ కర్మకి నువ్వే కర్తవ్యని అంగీకరించు ముందు. మన కర్మలకి మనమే కర్తం. అది అంగీకరించినప్పుడే మనం ఎలా ఉన్నామనేది మనం గుర్తించగలుగుతాం. మనం ఎలా ఉన్నామో మనం గుర్తించగలిగినప్పుడే అది సరిగా ఉంటే వెరీ గుడ్, సరిగా లేకపోతే మార్చే ప్రయత్నం చేస్తాం. అవునా కదా? మార్చడానికి ప్రయత్నించినప్పుడే మోక్ష సన్యాసం. ఏది వదలాలి వదులుతాం, ఏది పట్టుకోలేదు పట్టుకుంటాం, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాం, ఎంతవరకు అటాచ్ అవ్వాలి అంతవరకు అటాచ్ అవుతాం, ఎంతవరకు డిటాచ్ అవ్వాలి అక్కడ డిటాచ్ అవుతాం. ఈజీగా డీల్ చేయగలుగుతాము. మోక్షాన్ని జీవించి ఉండగా శరీరంతోనే పొందగలుగుతాం, విడుదల పొందగలుగుతాం. అందుకని అన్నారు, అంతే తప్ప ఇక్కడ ఎవరిని తిట్టట్లేదు. బుద్ధిలో ఇంకా వికసన రాలా, మలినంగా ఉంది, తప్పుగానే చూస్తుంది. పక్కవాడిని తప్పు పట్టడం అనేది మలిన బుద్ధి, దాన్ని సరి చేసుకోవాలి. అందుకే విపరీత బుద్ధి అన్నారు, మలిన బుద్ధి అన్నారు. విపరీతంగా ఆలోచించి అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఆలోచించి. అందుకే దుష్కర్మల్ని చూసుకుంటూ పశ్చాత్తాపం పరివర్తన ప్రాయశ్చిత్తంలో ఉండడం వల్ల నన్ను నేను అంగీకరిస్తాను, నా కర్మకి నేనే కర్తని అని యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ మనం చేసేది అది, నేను చేశా, స్వీకరిస్తాం, క్షమ కోరుతాం, క్షమించడానికి రెడీగా ఉంటాం, పరివర్తనతో ఉండాలనుకుంటాం, ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటాం. ఈ 3 పాలని అప్లై చేస్తాం, పశ్చాత్తాపం పరివర్తన ప్రాయశ్చిత్తం. అందుకే మనకి కర్మ సిద్ధాంతం అందించబడింది. నెక్స్ట్ ఇది చెప్పాక ఇంకొక ముఖ్యమైన మాట చెప్తారండి. ఈ శ్లోకం ఎంత కాంట్రవర్షియల్ గా ఉంటదంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. 17వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి, అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేదు. ఇక్కడ ఏంటంటే దేవుడు చేశాడు, ఆత్మ చేసింది, ఇంకోటి చేశాడు, వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు అనేది దాటి నేను చేశా, ఇది నేనే చేశా, ఓకే, ఇది నా వల్లే జరుగుతుంది అనే అంగీకారం ఉంటుంది. నేనే చెయ్యగలను, నేను తప్ప ఎవరు చేయలేను, ఇదొక విపరీతం అనమాట. కర్తృత్వ కర్తృత్వ భావము, నా వల్లే జరిగిద్ది, నేనే చెయ్యగలను అనే ఇంకొక పర్సంటేజ్, ఇదొక విపరీతం అనమాట. ఇది లేనివాడు, అంతఃకరణం నందు కర్తృత్వ భావము లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. నాకు అనిపించింది, నా పూర్వజన్మ వాసనలు, నా గుణాలు, దాని ప్రభావంతో నేను పనిచేశాను, ఆ పని ఫలితం నేను ఖచ్చితంగా అనుభవించి తీరాలి, ఇది సరి అయినదా సరికానిదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేవాడు భౌతిక విషయాలు ప్రాపంచిక పదార్థముల యందు గాని కర్మల యందు గాని అంటుకోడు. నేను నాది అనేది ఈజీగా దాటతాడు. అయితే అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాదడు, అతనికి ఎట్టి పాపములు అంటవు. అంటే అటువంటి డిటాచ్మెంట్లో, కర్మల పట్ల కూడా డిటాచ్మెంట్లో ఉన్నవాడు, కర్మల పట్ల డిటాచ్మెంట్ ఉంది, ఫలితం పట్ల డిటాచ్మెంట్ ఉంది, కర్త పట్ల డిటాచ్మెంట్ ఉంది, కర్తృత్వ అభిమానము పట్ల కూడా డిటాచ్మెంట్ ఉంది. అటువంటి వాడు ఎంత పెద్ద పెద్ద పాపాలు చేసినా కూడా, లోకాలన్నిటిని నాశనం చేసినా కూడా వాడు వాస్తవంగా చంపినవాడు కాడు. అదెలా కుదురుతుందండి? ఒక పక్క చంపేస్తున్నాడు, లోకాలు నాశనం చేసేస్తున్నాడు అని అంటున్నారు, కానీ చంపినోడు కాదంటున్నారు. అదెలా సాధ్యమవుతుంది? కాంట్రవర్సీగా లేదు? చాలా కాంట్రవర్సీగా ఉంది. అయితే ఇక్కడ లోకం అనే ఒక మాట వచ్చింది, అక్కడ ఉందండి కీ పాయింట్. అర్జునుడు ఈ భగవద్గీత స్టార్ట్ అయ్యే ముందు అర్జున విషాద యోగంలో అర్జునుడి ఒపీనియన్ ఏంటండి? వీళ్ళందరూ నా వల్లే చచ్చిపోతారు, ఈ లోకాలన్నీ నన్ను దూషిస్తాయి, ఈ సమాజం నన్ను ఒక దోషిగా చూస్తుంది, తన సొంత కుటుంబాన్ని నాశనం చేశాడు ఈ అర్జునుడు వాడి సామర్థ్యతతో అని అనుకుంటారు. సామాజిక దృష్టి ఎలాగైనా ఉన్ని
కానీ వాడు పాపి కాదు. ఇదే పాయింట్ థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్లో లక్ష్మీదేవి చెప్తారు. మూడో చక్రాన్ని దాటాలి అంటే సామాజిక దృష్టి నుంచి బయటికి రావాలి. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఒక క్లాస్ చెప్తే, నేను ఒక క్లాస్ చెప్పాను, లేదంటే నేను ఒక ధ్యానం చెప్తున్నాను, లేదంటే నేను నాలుగు మాట్లాడుతున్నాను, ఈ సమాజం నా గురించి ఏమనుకుంటుంది, ఈ సమాజం దృష్టిలో నేనేంటి అనే కోణం నుండి, అంటే సమాజ కోణం నుంచి నన్ను నేను చూసుకోవడం వల్ల నేను ఆగిపోతాను. నా అసలు స్వరూపాన్ని నేను చూడలేకపోతాను. సామాజిక దృష్టికోణం అనేది తీసేయడం, సమాజం నుంచి ఒక గుర్తింపుని కోరుకోవడం, ఆ గుర్తింపే నేను అని ఫిక్స్ అవ్వడం, ఇది మూడో చక్రంలో నుంచి విడుదల పొందడానికి హెల్ప్ అవుతుంది. అంటే నాకు నాకు తెలిసినట్టు నేనున్నా, నాకు తెలిసిన పని నేను చేస్తున్నా, నా కర్మలు నేను క్లియర్ చేసుకున్నా, నా భయాల నుంచి నేను బయటకు వస్తా, నేనేంటి అనేది నేను తెలుసుకుంటే చాలు, నా గుర్తింపు నాకు తెలిస్తే చాలు. ఎవరో ఇచ్చిన గుర్తింపు నేను అని ఎలా ఫిక్స్ అవుతాను? అది కరెక్ట్ కాదు కదా. కానీ మనం మాత్రము, నా కుటుంబం నా గురించి ఏమనుకుంటుంది, నా సమాజం నా గురించి ఏమనుకుంటుంది, నా పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారు, నా భర్త నా గురించి ఏమనుకుంటున్నాడు, నా అత్తమామలు నా గురించి ఏమనుకుంటున్నారు, అది నేనా కాదా, అలా ఉండ నేను అలా ఉండాలా ఉండకూడదా, ఈ సంశయాల వల్ల మన భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని నాశనం చేసుకుంటాం. అది వద్దు అని చెప్తున్నారు. వాడికి ఆ భయం ఉండదు. లోకాలన్నిటినీ హతమార్చినా కూడా వాడు ఏ పాపము చేయలేదు. అంటే సమాజం దృష్టిలో వాడు ఒక దుర్మార్గుడే కావచ్చు, కానీ వాడికి తెలుసు వాడేంటో. అతడు ఎట్టి పాపములు అంటవు, ఎందుకంటే వాడికి ఆ క్లారిటీ ఉంది. అందుకే కృష్ణుడు ఏమంటారు, ఇక్కడ ఉన్న ఈ లక్షల మందిని నువ్వు చంపట్లా, నీతో ఏ లెక్కలు ఉన్నాయో, కర్మ రుణాలు ఉన్నాయో, నీ వాస్తవానికి ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారో వాళ్లే నీతో యుద్ధం చేస్తారు. ఇద్దరు సైనికులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారంటే వీళ్ళెక్క వీడుకుంది, వీళ్ళెక్క వీడుకుంది, ఎవడి లెక్కలు నాడు క్లియర్ చేసుకుంటున్నారు. సమాజం మొత్తం నిన్ను నిందించని, కానీ నువ్వేంటో నువ్వు చెక్ చేసుకో. మన దృష్టి ఎప్పుడు మన మీద, మన అంతరంగం మీద, భగవంతుడి దృష్టిలో నేనేంటి అనేది చెక్ చేసుకోవాలి. కానీ సమాజం దృష్టిలో నేనేంటి అనేది అనవసరమైన పాయింట్, వాడికి అవసరం ఉండదు. చాలా మంది అంటారు, ఈ ఈ రాష్ట్రపతి వచ్చాడు ఈ నాశనం చేశాడు, ఆ పిఎం వచ్చాడు ఆ నాశనం చేశాడు. ప్రతి ఒక్కరి మీద ఒక నింద ఉంది, కానీ కేవలం పొగడ్తలు మాత్రమే ఉన్న నాయకుడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఆ దేవుడు ఎవడైనా ఉన్నాడు చెప్పండి సమాజంలో? రాముడికో నిందుంది, సీతకో నిందుంది, రాధకో నిందుంది, రుక్మిణికో నిందుంది, ద్రౌపదికో నిందుంది, పాండవులకో నిందుంది, కృష్ణుడికి బోళ్ళు నిందలు ఉన్నాయి. వాళ్ళు ఈ సమాజం వాళ్ళకి ఏ పేరు పెట్టిందనే దృష్టిలో ఆగిపోయారే అనుకోండి, అలా ఉండిపోయారే అనుకోండి, వాళ్ళు ఎదగగలరా? మనకి మార్గదర్శకులుగా మారగలరా? ఈరోజు మనం ఆరాధిస్తామా? కాదు కదా. అందుకే సమాజం దృష్టిలో వాళ్ళు ఏదో సమాజాన్ని, ఈ లోకాలనే నాశనం చేసిన వ్యక్తి అని నిందలు వేసినా వాడు పాపాత్ముడు కాడు. ఎందుకంటే వాడి చేసిన ప్రతి కర్మ గురించి వాడికి ఎరుక ఉంది. కర్తృత్వాన్ని పట్టుకోలా, నేనే చేశాను నేనే చేయగలననే భావన లేదు, చేసుకుంటూ పోయారు, దాన్ని జ్ఞానంగా మార్చుకుంటూ పోయారు. అదండి ఇక్కడ ఉన్న లెక్క. అంత ట్విస్టీగా ఇచ్చారు ఈ శ్లోకం. నెక్స్ట్ దీనికి సంబంధించి కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఇంకో 2 శ్లోకాలు ఉంటాయి. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ 3 కూడా కర్మ ప్రేరణములు, కర్మని ప్రేరేపించేవి, ఒక పని చేయడానికి మనకి ప్రేరణలు. కర్త, కరణము, క్రియ ఇవి కర్మ సంగ్రహములు, ఈ 3 విధములుగా ఉండును అని చెప్పి, ఇక్కడ జ్ఞాత అంటే ఏంటి? ఒక పదార్థం యొక్క లక్షణం తెలుసుకొనదగినది. ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది, ఇది ఒక పదార్థం. మొబైల్ ఉంది, అదొక పదార్థం. ఈ పదార్థం యొక్క లక్షణం ఏంటి? దీని ఐడెంటిటీ ఏంటి? రాయడానికి పనికి వస్తుంది, అంతే కదా. దీని ఐడెంటిటీ ఇది, ఇలాగా రాస్తాం, ఇది దీని ఐడెంటిటీ, ఇది దీని పరిజ్ఞాత,
దీని యొక్క లక్షణమే. దీని లక్షణం బట్టి దీనికి పేరు వచ్చింది, ఇది చేసే పని బట్టి దీనికి పేరు వచ్చింది. ఓకే, ఇది జ్ఞాత. ఒక పదార్థం యొక్క లక్షణాన్ని తెలుసుకునేవాడు పరిజ్ఞాత. ఇది పెన్సిల్ అని నేను తెలుసుకున్నా, ఈ పదార్థం యొక్క లక్షణము రాయడం అనేది నేను తెలుసుకున్నా, నేను జ్ఞాత. ఓకే, నెక్స్ట్, ఒక వస్తువు యొక్క స్వరూపమును తెలుసుకొనుట ఉపయుక్తమగు మనోవృత్తిని జ్ఞానము. ఇది ఎందుకు పనికి వస్తుంది, ఎలా పనికి వస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఏంటి అని దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం, దీని మీద ఒక విశ్లేషణ చేయడం, ఇది ఇది అని తెలుసుకోవడానికి నేను చేసే విశ్లేషణ, నేను ఉపయోగించే తెలివితేటలని జ్ఞానం అంటారు. నెక్స్ట్, తెలుసుకొనదగిన వస్తువు జ్ఞేయము అని అందరు. ఏ వస్తువు గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఈ వస్తువుని జ్ఞేయము అన్నారు. ఈ జ్ఞేయం అనే పదం మనకు అంతకుముందు కూడా వచ్చింది, భగవద్గీతలో 2 సార్లు మాత్రమే వచ్చింది. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం గురించి చెప్తారు, జ్ఞానం గురించి చెప్తారు, తర్వాత జ్ఞేయం గురించి చెప్తారు. జ్ఞేయం అంటే పరమాత్మ స్వరూపము, పరమాత్మ తత్వము అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ పదార్థాన్ని జ్ఞేయము అన్నారు. అంటే ఈ సృష్టిలో పరమాత్మతో సంబంధం లేనిదంటూ ఏమీ లేదు కదా. జీవించి ఉన్నవి, జీవించి లేనివి, సాలిడ్ అంటే లివింగ్, నాన్ లివింగ్, ప్రతిదీ పరమాత్మ యొక్క మూల ప్రకృతి నుంచి తయారయ్యినవే. కాబట్టే వస్తువుని, పదార్థాన్ని జ్ఞేయము అన్నారు. పర్ఫెక్ట్ ఆన్సర్, అవునా కదా. సో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. ఒక పదార్థం గురించి తెలుసుకున్నవాడు జ్ఞాత, ఆ పదార్థం గురించి తెలుసుకోవడానికి వాడు ఉపయోగించే ఆ మనోవృత్తి, మనస్సుని అంటే అవిశ్లేషణ లేదంటే అన్వేషణ, అది జ్ఞానము. పదార్థాన్ని జ్ఞేయము అన్నారు. ఈ 3 ఏమన్నారు, కర్మ ప్రేరణములు. ఒక పని చేయడానికి మనకు ప్రేరణ కలిగించడానికి వెనక ఈ 3 యొక్క పాత్ర ఉంటది. అయిందా. నెక్స్ట్, కర్త, కరణము, క్రియ. ఇవేంటి? కర్త అంటే చేసేవాడు, ఒక పని చేయడంలో చూచుట, వినుట, తెలుసుకొనుట, సంస్మరించుట, తినుట, త్రాగుట మొదలగునవన్నీ సమస్త క్రియలను ఆచరించడానికి ప్రకృతిలో స్థితమైన పురుషుడే కర్త. అంటే శరీరంలో ఉన్న జీవాత్మ, ఈ శరీరము జీవాత్మ కలిపి కర్త, అంటే జీవుడే కర్త. రైట్. ఇంకా ఈ క్రియలన్నిటినీ ఆచరించుటకు ఉపయుక్తములు మనోబుద్ధేంద్రియముల ఆదులన్నిటినీ కూడా కరణములు. ఈ పనులు చేయడానికి ఇందాక కరణములు, నానావిధ కరణములు, అంతఃకరణములు, బాహ్య కరణములు, ఇవన్నీ కలిపి కరణములు. కర్త, కరణము, ఇంకేంటి మూడోది క్రియ. క్రియ అంటే ఈ పై చెప్పబడిన పనులన్నీ, చూచుట, వినుట, ఆఘ్రాణించుట, స్పర్శించుట, ఇవన్నీ కూడా క్రియలు. ఇవన్నీ ఏంటన్నారు, కర్మ సంగ్రాహములు. కర్మలోన పార్ట్స్ ఆఫ్ కర్మ, కర్మ యొక్క ప్రేరణలు అవి. కర్మ యొక్క ప్రేరణలు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. కర్మ హేతువులు ఇందాక చెప్పిన 5 రకాలు. ఇవి కర్మ సంగ్రహములు, కర్మలోని విభాగాలు, పార్ట్స్ ఆఫ్ కర్మ. ఈ 3 చెప్పాక గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచదను వినుము. ఇక్కడతో ఆగలేదు. త్యాగము, సన్యాసము గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇక్కడ వరకు త్యాగం గురించి చెప్పి, తర్వాత కర్మ గురించి వివరణ ఇచ్చి, ఏంటిది సాత్విక త్యాగి, రాజస త్యాగి, తామస త్యాగి అని 3 చెప్పి నిజమైన త్యాగి ఎవరు అనే వివరణ ఇచ్చి కర్మని పట్టుకున్నారు. కర్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రేరణలేంటి, హేతువులేంటి, సంగ్రహములేంటి, ఇవన్నీ వివరించారు. వివరించాక అంతేకాదు, కేవలము త్యాగం గురించి, కర్మ గురించి తెలుసుకుంటే సరిపోదు. ఇంకేం తెలుసుకోవాలంట, గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రములో, గుణాల గురించి సాంఖ్య శాస్త్రంలో ఉంటుంది. ఆత్మజ్ఞానం, ఆత్మతత్వాన్ని తెలుసుకునే, ఆత్మతత్వాన్ని తెలియజేసే శాస్త్రంలో గుణముల గురించి వివరణ ఉంటది. ఆ గుణముల యొక్క వివరణలోన జ్ఞానము,
కర్త, కర్మ, ఈ మూడింటిని గుణభేదములతో మూడేసి విధములుగా అంటే సాత్విక జ్ఞానము, రాజస జ్ఞానము, తామస జ్ఞానము. సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ. సాత్విక కర్త, రాజస కర్త, తామస కర్త. ఇలాగ ఇవన్నీ కూడా విడదీసి గుణాలతో కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోవడానికి ట్రై అని భగవంతుడు ముందు ముందు శ్లోకాల్లో ఇక్కడ 19 నుంచి 40 వరకు 19 నుంచి 40 వరకు ఈ వివరణ ఇస్తారు. ఆ కర్మ, కర్త, ఇంకేంటిది, ఒక్క నిమిషం. జ్ఞానము, బుద్ధి, ధృతి, సుఖము, వీటిని కూడా గుణభేదములతో తెలియజేస్తారు. ఈ వివరాలు మనం ఇంకో సెషన్లో తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ వరకు అంటే సన్యాసము, త్యాగము, దాని యొక్క వివరణ, నిజమైన త్యాగి, కర్మ ప్రేరణలు, ఇవన్నీ వివరాలు చెప్పారు కదా. ఇక్కడ వరకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదు, ఇవన్నీ విశ్లేషించుకున్నాక నెక్స్ట్ మిగతా 6 విషయాలు గుణాలతో కలిపి వివరణిస్తారు. దాన్ని ఇంకో సెషన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.